జలాల నీటి వాటాల్లో అన్యాయం. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన బచావత్ అవార్డు ఎన్ బ్లాక్ 811 టీఎంసీ ఉంటే మరి గత ప్రభుత్వం పోయి కేంద్రం దగ్గర మాకు 299 టీఎంసీ ఇస్తే చాలు అని చెప్పి వీళ్ళు లిఖితపూర్వకంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల పంపిణీకి గత ప్రభుత్వం 2015లో అంగీకరించి ఆ తర్వాత చాలా సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. అప్పుడు యాడ్హాక్ కేటాయింపులకు అంగీకరించడంతో రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలు సాధించుకోలేదు. ఏడాదికోసారి నీటి పంపిణీపై 2 రాష్ట్రాలకు చెందిన మీటింగ్లు జరిగినప్పుడల్లా తాత్కాలిక వాటాలకి ఒప్పందం చేసుకున్నారు. అంటే 512, 299 ఎవ్రీ ఇయర్ రిపీట్ చేసుకున్నారు. కృష్ణా బేసిన్లో తెలంగాణకి పరివాహక ప్రాంత శాతం 68%. దీని ప్రకారం కృష్ణాలో మనకు 555 టీఎంసీల నీళ్లు, ఏపీలో కృష్ణా పరివాహక ప్రాంతం 32% మాత్రమే. దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 256 టీఎంసీలు రావాలి. సహజ వనరుల పంపిణీ సూత్రాలు వేటిని పరిగణలోకి తీసుకున్న తెలంగాణకి 555 టీఎంసీలు రావాలి. అందుకు భిన్నంగా గత ప్రభుత్వం ఏపీకి ఎక్కువ నీటి వాటాను కట్టబెట్టింది. ఇటీవల ప్రాజెక్టుల పరిధికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి 50% నీటి వాటాలు కేటాయించాలనే షరతు విధించింది. అధ్యక్ష, యావత్ తెలంగాణ ప్రజానికని తెలియజేస్తున్నాం. అసలు తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో 68% రావాలి. 2015 నుంచి కొన్ని సంవత్సరాల పాటు మనం 38%కి ఒప్పుకొని 299 టీఎంసీ ఒప్పుకొని కొన్ని సంవత్సరాల తర్వాత 50-50 షేరింగ్కి వీళ్ళు ప్రతిపాదన పెట్టారు. ఏనాడు కూడా 68% మాకు కావాలి, మాకు హక్కు ఉందని చెప్పి గత ప్రభుత్వం కేంద్రం ముందు ఎక్కడ కానీ మరి స్పష్టం చేయలేదు. అదేవిధంగా మరి కొన్ని అంతర్రాష్ట్ర విషయాలు 2015 నుంచి మొదలు పెట్టుకొని నేను ముందు చెప్పినట్టుగా అనేక సంవత్సరాలు ఈ నీటి వాటాలు ఒప్పుకున్నారు. అప్పటి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి